సరే ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాము. అంటే యాక్టివ్‌గా ఉండాల్సిన వయసులో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇప్పుడు చాలా మందిలో ఎక్కువగా చూస్తున్నాము బోన్ ప్రాబ్లమ్స్, నీ పెయిన్స్ లేకపోతే అప్పుడే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం. ఇటువంటి సమస్యలు చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాము. అంటే ఎందుకు ఇలా జరగొచ్చు సార్? ఇప్పుడు మీ పిల్లలకి మీ పిల్లలు బాగా హ్యాపీగా అంతా కూడా బాగా జరిగిపోతుందంటే హ్యాపీ వదిలేసేయండి, ఇంకా అంతా కూడా బాగుంటుంది. అసలు ఆ పేరు పెట్టేటప్పుడే అసలు ఆ పేరులో ఏమన్నా బాగుందా లేదా, జాతక చక్రం ప్రకారం లేదా నక్షత్రం ప్రకారం పేరు పెట్టామా లేదా కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ కనుక మీ పిల్లలకి మాటకు ముందు హెల్త్ ప్రాబ్లం వస్తున్నా, లేదా మాట ముందు కింద పడి దెబ్బలు తగులుతున్నా, లేదంటే కొంతమంది బ్లంట్గా మాట్లాడుతుంటారు, అలా మాట్లాడుతున్నా ఏంటి ప్రాబ్లం అనేటువంటి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే, ఏదైనా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి చెక్ చేసుకుంటే వాళ్ళ పేరులో నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ నంబర్స్ ఏంటంటే 12 అనేది ఒక చాలా ఇబ్బందికరమైన నంబరు, 13 అది కూడా చాలా ఇబ్బందికరమైన నంబరు, అలానే 16 ఈ 16 కూడా చాలా ఇబ్బందికరమైన నంబరు, అలానే 18 ఈ 18 అయితే మరీ హెల్త్ని డిస్టర్బ్ చేసిద్ది, మొండిగోళ్ళని చేసేసిద్ది, రౌడీ టైప్ ఉంటారు, చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇలా 18వ నెంబర్. అలానే 28వ నెంబర్ చాలా మంచి నెంబర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలామంది న్యూమరాలజిస్టులు 28వ నెంబర్ చాలా మంచి నెంబర్ అని చెప్తున్నారు. కానీ మా బుక్స్ కానీ లేదంటే ఈ ప్రొడక్షన్ చెప్పే ఏవైనా కానీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్లో 28 అనేది పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. మేము చాలా రీసెర్చ్ చేసాం దాని మీద, ఎందుకు వీళ్ళందరూ మంచి నెంబర్ అని చెప్తున్నారు కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తే ఆ 28వ నెంబరు పర్టికులర్గా ఫైనాన్షియల్గా అలా అన్నీ కూడా బాగానే ఇస్తుంది, కానీ పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ 28వ నెంబర్ కూడా మంచి నెంబర్ కాదు. అలానే 29వ నెంబర్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అది పర్టికులర్గా 2 మ్యారేజెస్, 3 మ్యారేజెస్, 4 మ్యారేజెస్ అలా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నది. అలా 29వ నెంబరు. అలానే 36 నెంబర్, ఇది కూడా ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. మన పిల్లలకి పేరు పెట్టినప్పుడు లేదా పేరు పెట్టబోయేటప్పుడు అసలు ఏ నెంబర్లో పేరు పెట్టాలి, ఏమన్నా నెగిటివ్ నెంబర్స్ ఏమన్నా మన పేరులో ఉన్నాయా చూసుకోండి. ఒకవేళ కానీ మీ అబ్బాయికి ఊరినే జ్వరం వస్తున్నా, ఊరినే హాస్పిటలైజ్ అవుతున్నా, ఏదో ఒక ప్రాబ్లంతో మాట ముందు హాస్పిటల్కి వెళ్తుంటారు, చాలామంది చెబుతుంటారు ఎప్పుడు చూసినా కానీ హాస్పిటల్కి తిరగడమే సరిపోతుందండి అని. అలా రోజు హాస్పిటల్కి వెళ్ళే మొదలు ఒక్కసారి మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నాలాంటి వాళ్ళని కలిసి అసలు ఆ పేరులో ఏం నంబర్ ఉంది, ఆ పేరులో నెగిటివ్ నెంబర్ ఏమన్నా ఉన్నదా, ఒకవేళ ఉంటే ఏం చేయగలమండి అంటే అలా కాదు. ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే దానికి ఒక అక్షరం కలపడం వల్ల కానీ ఒక అక్షరం తీయటం వల్ల కానీ ఆ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ 18వ నెంబర్ ఉన్నది మీ పిల్లడి పేరులో, ఆ పిల్లోడు కొంచెం మొండిగా బిహేవ్ చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళే విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా హెల్త్ విషయంలో ఇబ్బంది అవుతుంది. అదే 18వ నెంబర్ని 19వ నెంబర్గా కనుక మార్చగలిగితే 19వ నెంబరు చాలా ఎక్సలెంట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న నంబర్లలో కల్లా చాలా చక్కటి నంబర్, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తుంది, మంచి లైఫ్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన నెంబర్. కాబట్టి ఆ 18వ నెంబర్ని 19వ నెంబర్గా కనుక మార్చుకోగలిగితే మీ పిల్లవాడికి మళ్ళీ మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా ఇవ్వడానికి వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల కనుక మాట ముందు హాస్పిటల్ అవుతూ ఇబ్బందికరంగా ఉంటే అసలు ఏంటి, ఇప్పుడు హాస్పిటల్కైనా ఫీజు కట్టాల్సిందే కదా, అలానే ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి అసలు ఎందుకు జరుగుతున్నది ఇలా అనేటువంటిది, మీ అబ్బాయి పేరులో ఏ నంబర్ ఉన్నది, ఆ నంబర్ యొక్క ప్రొటెక్షన్ ఏంటి, ఆ నంబర్ బాగుందా లేదా, ఒకవేళ బాగలేకపోతే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయించుకొని ఆ కరెక్ట్ చేసినటువంటి పేరు యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉన్నదో కూడా మీ ఫోన్లోనే చదువుకొని ఆ చదువుకున్నటువంటి నంబర్లో కనుక ప్రొటెక్షన్ బాగా ఉంటే, ఇంతకుముందు ప్రొటెక్షన్ బాగాలేనప్పుడు అబ్బాయి లైఫ్ అంతా నెగిటివ్గా జరిగింది, ఇప్పుడు ప్రొటెక్షన్ బాగున్నప్పుడు అబ్బాయి లైఫ్ అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి బాగా జరుగుతుంది. అంటే హాస్పిటలైజేషన్ అవడం అనేటువంటిది తగ్గుతుంది, మంచిగా చదువుకుంటాడు, మంచి లైఫ్ని అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది, పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎంతో జాగ్రత్తగా పేరు పెట్టాలి. పేరు అనేటువంటిది, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మన చేతుల్లో లేదు, అనుకోకుండా జరిగిపోతుంది.
ఫ్రీ డెలివరీ అయితే అలానే అయిపోతుంది. లేదు ఒకవేళ కనుక సిజరీన్ అయితే సరే, ఈ మధ్యలో కొంతమంది సిజరీన్ అయితే డే టు టైము తెలుసుకొని పెట్టుకుంటున్నారు. ఎంత డే టు టైం తెలుసుకొని పెట్టుకున్నా కానీ అది ఆ 1 వీక్లో అటు ఇటుగా మంచి టైంలో చూసుకుంటున్నారు. కానీ పేరు పెట్టడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉన్నది. మనం కొంచెం టైం తీసుకొని ఇప్పుడు జనరల్గా 21 రోజులకి పేరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 21 రోజుల్లో మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి మంచి చక్కటి పేరు, ఇంటి పేరుతో సహా చక్కటి పేరు పెట్టుకోండి. అలాంటి చక్కటి పేరు పెట్టడం వల్ల మీ బెస్ట్ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ వంశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన వాళ్ళు అవుతారు పిల్లలు. మీ వంశం కూడా బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి అంతకుముందు రాజుల కాలంలో అప్పుడు కూడా మీరు చెక్ చేసుకుంటే, అప్పుడు పిల్లోడు పుట్టగానే రాజగురువులను పిలిచి ఈ అబ్బాయికి ఎలా ఉండాలి పేరు ఏంటి అనేటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టేవాళ్ళు. అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ రాజ్యాన్ని అతనే ఏలాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మంచి పేరు పెట్టేవాళ్ళు. అలా మంచి పేరు పెట్టబట్టే రాములు వారు ఇప్పటికి కూడా ఈ రామ అనేటువంటి శబ్దం మన ప్రపంచంలో అలా నిలబడిపోయింది. అలానే లక్ష్మణ అనేటువంటి అలానే భరతుడని, అలానే శత్రుఘ్నుడని, ఇవన్నీ కూడా ఎంతో ఆలోచించి పెట్టారు. ఈ ప్రపంచంలో అన్ని శుభలక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నలుగురికి కూడా మంచి పేర్లు పెట్టించారు. అలా మంచి పేర్లు పెడతాం వల్ల వాళ్ళు ఆ ప్రపంచంలో ఎన్ని జనరేషన్స్ జరుగుతున్నా ఆ పేర్లు అలా నిలబడిపోయినాయి. అలా నిలబడేటువంటి పేర్లు పెడితే మన పిల్లలకు కూడా బెస్ట్ ఫ్యూచర్ వచ్చింది, మంచి జాబ్స్ వస్తాయి, మంచి హెల్త్ వస్తుంది, మంచి వెల్త్ వస్తుంది, అన్ని విధాలు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.